శ్రీ మహావిష్ణువు నాభి మధ్యంలో ఎర్రటి బంగారపు పద్మము పైన తనంతట తనే స్వయంభూగా చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మదేవుని మనసు నుంచి మరీచి, అతనికి కశ్యపుడు పుట్టాడు. ఆ కశ్యపుడికి దక్షుని కుమార్తె అదితి, అందు సూర్యుడు పుట్టాడు. సూర్యునికి భార్య సంధ్యాదేవి అందు వైవస్వత మనువు పుట్టాడు. ఇక్ష్వాకుని వంశంలో త్రిబంధనునికి సత్యవ్రతుడు పుట్టాడు. సత్యవ్రతుడు గురుశాపానికి గురై చండాలుడయ్యాడు. పుణ్యాత్ముడైన విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించి అతని శక్తి వలన స్వర్గానికి వెళ్లగా దేవతలు అంగీకరించక వెనక్కి తోసేశారు. సత్యవ్రతుడు దయనీయంగా తలకిందులుగా పడిపోతుండగా విశ్వామిత్రుడు తన తపోశక్తిని వాడి అతన్ని ఆకాశంలో ఆపాడు. ఇప్పటికీ అతను త్రిశంకుడు అనబడుతూ తలక్రిందులుగా ఆకాశంలో ఉన్నాడు. త్రిశంకుడికి హరిశ్చంద్రుడు పుట్టాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి దక్షిణ అనే వంకతో అతని సమస్త సంపదలను దానం రూపంలో కొల్లగొట్టాడు. నీచ కులస్థుడి వద్ద సేవకుడిగా చేశాడు. అయినా హరిశ్చంద్రుడు అబద్ధమాడకుండా ఎంత కష్టాన్నైనా భరించాడు. హరిశ్చంద్రుడు కొడుకులు లేక నారదుని సలహా ప్రకారం వరుణదేవుణ్ణి పూజించి, ఓ వరుణదేవా, నాకు గొప్ప వీరుడు జన్మించేలా వరమివ్వు, ఆ పుత్రుణ్ణి తప్పక నీకు బలిస్తాను అని కోరాడు. అప్పుడు హరిశ్చంద్రుడికి వరుణుని అనుగ్రహం వలన రోహితుడు పుట్టాడు. ఆ కొడుకుని బలివ్వమని అడిగినప్పుడు హరిశ్చంద్రుడు పురిటిమైలపోతే ఇస్తానన్నాడు. ఆపై పళ్ళొచ్చాక అన్నాడు. దంతాలు వచ్చాక అడిగితే నా కొడుకు యుద్ధాలు చేసేదాకా కుదరదన్నాడు. తండ్రి భావంలోని లోటు గ్రహించి కొడుకు ఇల్లు వదిలి అడవికి వెళ్ళిపోయాడు. రోహితుడికి వరుణుని ప్రభావం వలన తండ్రి కడుపు ఉబ్బరింపుతో బాధపడుతున్నాడు అని తెలిసింది. అతను నగరానికి బయలుదేరుతుంటే ఇంద్రుడు ముసలిముని వేషంలో వచ్చి, ఓ రాకుమారా, పుణ్యక్షేత్రాలు దర్శించు అని ఆపాడు. ఇలా 5 ఏళ్లపాటు ఇంద్రుడు ఆ పిల్లవాణ్ణి ఆపాడు. 6వ ఏట రోహితుడు అడవి నుండి ఇంటికి వస్తూ సునస్సేపుని తీసుకువచ్చి హరిశ్చంద్రుడికి బలిపశువుగా ఇచ్చాడు. ఆయన నరబలి ఇచ్చి వరుణాది సకల దేవతలను తృప్తిపరిచాడు. రోహితునికి హరితుడు జన్మించాడు. రఘువంశం కొనసాగింది.